హైదరాబాద్ కేబీఆర్ పార్క్ పరిసరాల్లో వన్ వే ట్రాఫిక్ ట్రయల్ రన్ స్టార్ట్ అయింది. రాత్రి 8 గంటల వరకు ఈ వన్ వే ట్రయల్ రన్ కొనసాగుతుంది. హెచ్సిటీ ప్రాజెక్ట్ పనుల దృష్ట్యా ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు. వన్ వే ట్రయల్ రన్ ను సిపి సజ్జనార్ పరిశీలించారు. మరింత సమాచారాన్ని మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. కేబీఆర్ పరిసర ప్రాంతాల్లో ట్రయల్ రన్ స్టార్ట్ అయింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ట్రయల్ రన్ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్నాము. మనం చూస్తున్నటువంటి ఈ జంక్షన్ అంటే ఒకవైపు పంచాగుట్ట నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవి నేరుగా లెఫ్ట్ తీసుకొని ప్రధానంగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తారు. అక్కడి నుంచి అగ్రసేన సర్కిల్, ఆ తర్వాత ఒమేగా హాస్పిటల్, రోడ్ నెంబర్ 45 నుంచి నేరుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్కి వస్తారు. ఆ తర్వాత లెఫ్ట్ మాదాపూర్ వెళ్లాల్సి ఉంటుంది. ఆ మాదాపూర్ నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో కలాంచిలి నుంచి లెఫ్ట్ తీసుకున్న తర్వాత అగైన్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి నేరుగా వాళ్ళు ఎన్టీఆర్ భవన్ దగ్గరకు వస్తారు. ఆ తర్వాత పంచాగుట్టకి వెళ్లాల్సినటువంటి ఆ సిచ్యువేషన్ ఉంటుంది. అయితే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము, 2 వేస్ని కూడా ఇప్పుడు వన్ వే చేశారు. ఈ వన్ వేకి సంబంధించినటువంటి వాహనాలన్నీ కూడా ఒకవైపు ఈ కేబీఆర్ చుట్టూ కూడా తిరుగుతూ వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అయితే గతంలో కూడా ఈ ట్రయల్ రన్కి సంబంధించి దాదాపు 3-4 గంటల పాటు వరకు కూడా ఈ ట్రయల్ రన్ నిర్వహించడం జరిగింది. కానీ ఈరోజు మాత్రం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా ఈ ట్రయల్ రన్ కొనసాగుతుంది. ఆ తర్వాత ప్రజల యొక్క అభిప్రాయాలు, అంతేకాకుండా ఈ ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి ఇప్పటికే అడ్వైజరీని కూడా ఇచ్చారు. కాబట్టి ఈ పరిసర ప్రాంతాలన్నిటికీ ఖచ్చితంగా ఆ రూట్ మ్యాప్ను అబ్జర్వ్ చేయాలి. ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి అడ్వైజరీని ఫాలో అవ్వాలంటూ కూడా ట్రాఫిక్ సంబంధించినటువంటి పోలీసులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం జాయింట్ సిపి ట్రాఫిక్ జోయల్ డేవిస్ పర్యవేక్షణలో ఇక్కడ ఆఫీసర్లంతా కూడా ఈ వన్ వేకి సంబంధించినటువంటి ఈ లైన్ అంతా కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకవైపు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రోడ్డు పనులు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి, అండర్ పాస్ కావచ్చు, ఫ్లైఓవర్స్కి సంబంధించి. అయితే దానిని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఈ యొక్క వన్ వేకి సంబంధించినటువంటి ట్రయల్ రన్ కొనసాగుతుంది. చూస్తూ ఉన్నాము ఎన్టీఆర్ భవన్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క సిగ్నల్కి సంబంధించి 2 వేస్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా వన్ వే అంటే దాదాపు సుమారు ఒక 10 నిమిషాల వ్యవధిలోనే తిరిగి మళ్ళీ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్కి చేరుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ప్రజల అభిప్రాయ సేకరణతో పాటు ఈ ట్రయల్ రన్ ఈరోజు రాత్రి 8 గంటల వరకు కూడా కొనసాగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఈ యొక్క ట్రయల్ రన్కి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది ఒక పునరాలోచన చేసి దీన్ని కంటిన్యూ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఈ ట్రయల్ రన్ మాత్రం స్టార్ట్ అయింది. విడిచెల్లి శివత కొలసి, జ్యోతి TV9 హైదరాబాద్. వన్ వే ట్రయల్ రన్ ను పోలీస్ సిబ్బందితో కలిసి పరిశీలించారు సిపి సజ్జనార్. సిటీ అభివృద్ధి కోసము అట్లానే కంజెషన్ తగ్గించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చాలా ఒక ప్రతిష్టాత్మక ప్రోగ్రాము హెచ్సిటీ ప్రాజెక్టు ప్లాన్ చేయడం జరిగింది. ఆల్రెడీ వర్క్స్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. గత 3 నెలల నుంచి చాలా వేగంగా కూడా వర్క్ జరుగుతుంది. మనం గత 2 నెలల క్రితము అప్పుడు ఈ యొక్క చుట్టూ ఒక వన్ వే చేసి ట్రాఫిక్ ఎట్లా బిహేవ్ చేసింది, ఏమేమి సమస్యలు వస్తున్నాం, ఏమేమి ఇబ్బంది వస్తున్నాం అని చెప్పి మనం తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. దాని కంటిన్యూషన్గా ఈరోజు మొత్తం ఈవినింగ్ దాకా 8 o'clock దాకా అనుకున్నాము. ఈ యొక్క మొత్తం వన్ వే చేస్తే ఎట్లా ట్రాఫిక్ బిహేవ్ అవుతుంది, ప్రజలకు ఏమి ఇబ్బంది అవుతుంది, మనకేమో సమస్యలు వస్తున్నాం, ఏం చేస్తే బాగుంటుందని చెప్పి తెలుసుకోవడానికి ఈ యొక్క సెకండ్ పైలట్ని మనము రన్ చేయడం జరుగుతుంది.